దేశం ఏందంటే ఫ్రాన్స్ దేశం అని టక్కున చెప్తారు చదువుకునే పొలగాన్లు. అదే దోమలు పుష్కలంగా ఉన్న పట్నం ఏందంటే అంతే టక్కున చెప్తారులా హైదరాబాద్ పట్నం అని. అట్లున్నాయి మరి భాగ్యనగరంలో దోమలు. అందుకే కదా కేటీఆర్ సార్ గప్పట్ల అసెంబ్లీలో దోమల హిల్స్, దోమల గుట్ట, దోమల బాధ అని పేర్లు పెట్టాలని సర్కారోళ్ళని ఎడ్డించింది. ఆ ముచ్చట జరిగి నెల రోజులు వచ్చిన దోమల రాజ్యం అయితే ఓలేదోలా. చెవుల కాడ గుయ్య గుయ్యమనుకుంటా వీర విహారం చేస్తూనే ఉన్నాయి, రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాయి. చూడుండ్రి దోమలు చేయంగా గీడో సెక్యూరిటీ కాక తిప్పలు ఎట్లున్నాయో. ఓరక్కో కాకకు ఏం తిప్పలొచ్చిందోల్లా ఈ దోమలు చేయంగా. దోమల పరద కప్పుకొని మరీ డ్యూటీ చేస్తున్నాడు కదా. మొన్నట్లా కారుపాటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు నోట్లకు దోమలు పోతున్నాయని ప్రెస్ మీట్ కు దోమల తెర వేసుకొని వస్తే గిట్టనోళ్ళంతా ఉత్తమ ముచ్చట అనుకున్నారు గాని ఆ ముచ్చట యాది మరవక ముందే ఇగో ఈ వీడియో వైరల్ అవుతాంది ఇప్పుడు. సుధీర్ రెడ్డి సార్ అంటే ఎగస్ పార్టీ లీడరు, సర్కార్ మీద లేనిపోని పుట్టిస్తున్నాడు అనుకోవచ్చు గాని గీ కాకది ఏ పాటోల్లా. దోమలతోటి ఎంత తిప్పాలుంటే గిట్ల దోమల పరద కాపుకొని డ్యూటీ చేస్తాడు చెప్పుండ్రి. ఏ ఏరియానో ఏ అపార్ట్మెంట్ కు సెక్యూరిటీ కొలువు చేస్తున్నాడో గాని పట్నంలో దోమలు ఏ రేంజ్లున్నాయో గీ సెక్యూరిటీ కాక వాడుతున్న తిప్పలు చూసి చెప్పొచ్చుల్లా. ఇంతకు కాకేమంటున్నాడో ఈనుండ్రో పారి. ఎందుకు ఇట్లా వేసుకున్నారు? దోమల బాధ మేడం. అంతేనా? ఇట్లా తెల్లాలి ఇట్లనే ఉంటారా? ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఎందుకు ఈసారి ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇట్లా ఎక్కువ వచ్చినాయి మనకి ఎక్కువ వచ్చినాయి అని చెప్తుంది. అంతేనా? దోమల మంది గవర్నమెంట్ కొడతలేదు కదా సరిగా. దోమల మంది ఈసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక పరిస్థితులు ఇట్లా అయినాయి, దోమలు కూడా ఎక్కువైనాయి. ఇది పరిస్థితి. అదల్లా ముచ్చట. కాక గట్టిగా చెప్తలేడు గాని కాక గట్టిన ఏషం చూసి చెప్పొచ్చు ఇది హైదరాబాదా దోమల బాధ అనేటిది. పాలిస్తున్నది చెయ్యి పాటోళ్ళు, పెత్తనం మొత్తం దోమలదన్నట్టున్నది పోన్రి. ఎగస్ పాటోళ్ళు దోమల హిల్స్, దోమల గుట్ట, దోమల బాధని ఎడ్డిచ్చిన ప్రెస్ మీట్లకు దోమల పరద దొడుక్కొనొచ్చిన నెల రోజులు బట్టి గింత కూడా చలనం లేదు సర్కారోళ్లకు. మరి గిట్లా కామన్ పబ్లిక్ పడుతున్న తిప్పలు చూసైనా దోమల మీద దండయాత్రకు కదులుతారో సర్కారోళ్ళు, లేకుంటే ఎగస్ పాటోళ్ళు చెప్తేనే వినలేదని చూసి చూడనట్టు సపోర్ట్ చేయకనే ఉంటారో చూడాలిగా. హెల్మెట్ ను బండి నడిపేటప్పుడు తప్ప ఎక్కువ ఏడవాడం. ఆ నడుమ ఉల్లిగడ్డ కోసేటందుకు కళ్ళు మండకుంటా పెట్టుకొని చాలా మంది రీల్స్ కోసానికి వాడినరు. కానీ బండి నడిపేటోళ్ళు చాలా మందికి హెల్మెట్ అంటే గిట్టది. నెత్తి మీద బరువు ఉంటదని, ఇక మెడల మీద వజన్ పడుతుందని, క్రాఫ్ట్ ఖరాబ్ అవుతుందని తలకాయను పరేషాన్లో వాడేస్తుంటారు. తువ్వ భద్రతా వారోత్సవాలల్లా హెల్మెట్లు వంచి లీడర్లు, పెద్ద ఆఫీసర్లు హెల్మెట్లకు పని చెప్తుంటారు గాని అసొంటి హెల్మెట్ ను గీడొక్క రైతన్న ఏ తీర్ల వాడినరో చూడుండ్రోలా. వారేవా ఈ లైకమతు మామూలుగా లేదు కదా. అసలుకే ఎండలు ఓ రేంజ్లో దంచుతున్నాయి. సూరన్న కింద నిలబడితే సురుకులంటున్నాడు. ఎండ పట్టుకు పోయినప్పుడు టోపో తువాలను పెట్టుకున్నా ఫాయిదా ఉండదని ఇచ్చంత్రాల ఇకమతులు చేసిండ్రు మైబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం ఊరి కాడి రైతన్నలు. మొక్కజొన్నలు పోసి 2 రోజులు అవుతుంది. ఎండ తీవ్రత తట్టుకోలేక హెల్మెట్ పెట్టుకొని మొక్కజొన్నలు ఆరబోసుకుంటున్నాం. బండ్ల మీద నుంచి పడితే దెబ్బలు దాకకుంటేనే కాపాడే హెల్మెట్ ఎండ దడక్కెంచి కాపాడదా అని గీ హెల్మెట్ ఉపాయం చేసిండ్రట. ఇక హెల్మెట్ పెట్టుకొని ఎర్రటి ఎండల సుతం సూరన్న సురుకులకు భయపడకుండా నిమ్మలంగా మక్కలు ఎండబోతున్నారు రైతన్నలు. అటు దిక్కు అందరికి ఇదే ఉపాయం చేస్తున్నారట ఎండ దెబ్బ తలగకుండా. మా గ్రామ పంచాయతీలో ఎస్ఐ గారు అండ్ సిఐ గారు రోడ్డు భద్రత హెల్మెట్ గురించి మాకు వివరణ చెప్పారు. అప్పటి నుండి నేను హెల్మెట్ వాడుతున్నాను. మొక్కజొన్న దగ్గర మేము ఇట్లా ఎండ బాగా తీవ్రత వల్ల హెల్మెట్ పెట్టుకొని మా పని కూడా చేసాము. తర్వాత చల్లగా ఉంది మాకు. పెద్ద రోడ్ల మీద బండోలు పెట్టుకోంగనో పెద్ద లీడర్లు ప్రచారాల కోసమో సుక్క దిగిపడ్డట్టు గానొచ్చే హెల్మెట్లు కల్లాలల్లా రైతన్నల తలకాయలకు గానొచ్చేటాలకు ఇచ్చంత్రంగా చూడబట్టిండ్రు ఇంకొందరు అటు దిక్కు జనాలు. ఏ మాటకు ఆ మాటనే గాని ఉన్న దాంట్లో కొత్తే కనిపెట్టుట్లా రైతన్న తర్వాతనే ఎవ్వలైనా. ఈ ఎండాకాలంలో ఒక్కొక్కరు ఒక్కో తీరు ఉపాయాలు భలేగా చేస్తుంటారు సూరన్న పెట్టే బాధ నుంచి బయటపడేటందుకు. మరిగా పబ్లిక్ ఎండలు ఇంకా మండుతాయని వాతావరణ శాఖలు అంటున్నారు కాబట్టి మీరు సుతం ఎండ దెబ్బ తలగకుండా జర గట్టి జాగ్రత్తలు తీసుకోండి సరేనా. మనదంతా భిన్నత్వంలో ఏకత్వం. కులాలు, మతాలు, జాతులు, భాషలు, యాసలు వేరైనా ఈ భూమి మీద ఏడున్నా భారతీయులంతా ఒక్కటే. ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడే పుస్తకాలలో చదువుకున్నాం. కానీ ఇప్పుడు గట్ల లేదు, అంతా అలాగలాగే అని సోషల్ మీడియాలో జనాలు కొట్లాడుకుంటున్న ఈ జమానాల అట్లా కాదని చూపెడుతున్నారు గీళ్ళు.
అగో గీడ సాములు పూజ చేసుకొని భిక్ష చేస్తున్నారు. దీంట్లేమున్నదంటారా? వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లా ఆంజనేయ స్వాములకు ముస్లిం కుటుంబం బువ్వబెట్టి మత సామరస్యానికి నిలువుటద్దం లెక్క నిలబడ్డది. మనుషులను మతాలు, కులాలు, భాషలు, యాసలు వేరు చెయ్యవని చూపెడుతున్నారు. ఒక మతంలున్నోళ్లకు ఇంకో మతపుల ఆచారాలు, సాంప్రదాయాలు సరిగ్గా తెలివై. కానీ అట్లా కాకుండా గీ ఇబ్రహీం అన్నోళ్ళు హనుమాన్ సాములు ఏం తింటారు, ఏం కథ, ఎంత నిష్టగా తింటారో అన్ని తెలుసుకున్నారు. నిష్టగా కూరగాయల భోజనం తయారు చేసి హారతిచ్చి భిక్ష పెట్టిండ్రు. స్వాములు కూడా వీళ్ళు ఎసొంటి తిండి పెడతారో అని అనుమాన పడలేదు. భిక్ష అని విలువంగల్నే వచ్చి దేవుని ముంగట అందరూ ఒక్కటే అని చూపెట్టిండ్రు. మీ మతం వేరు, మా మతం వేరు. వాళ్ళిచ్చిన తీర్థం దాగొద్దు, వీళ్ళిచ్చిన ప్రసాదం తినొద్దు, సాయబిచ్చిన విభూది మాకొద్దని మనుషులకు నడుమ దాపరికాలు చూపెడుతున్న ఈ సోషల్ మీడియా జమానాల ఇసొంటోళ్ళు ఉండవట్టికే అన్ని మతాలొళ్ళు కలిసిమెలిసి బతికెళ్ళదీస్తున్నారు గదనొల్లా. ఏ మాట కామాటనే గాని భిన్నత్వంలో ఏకత్వం అని కలివిడిగా కలిసిపోతున్న ఈలను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోన్రి. మరిగా పబ్లిక్ మంది మాటలు పట్టుకొని ఎవలో చేసిన తప్పకు అందరు గట్లనే ఉంటారని అనుకోకుండా అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉండుండ్రి, సరేనా? పబ్లిక్ రోజుకో అంగడి ముంగటేసుకునే మా ముసలి మూతవారి రాముల తాత వచ్చే యాళ్ళ కదా, మరి పెద్ద మనిషి ఏ మిగ్ర ముంగటేసుకున్నాడో అడుచుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇలా కోళ్ళు పాడైపోను. ఇక చూడు నన్ను బీర చెట్లు అని పెడితే ఒక్కటే తిరుగుడు, ఒక్కటే నాశనం చేస్తాను. ఇక నన్ను టమాటా చెట్లు ఉంటే ఈ టమాటకాయలు అన్ని పొడుచుకొని తినబట్టే. వీళ్ళ కోళ్ళు నాశనం కానీ వీళ్ళ కోళ్ళు పాడైపోను. అరే ఇటు పక్కనే వస్తానే వీళ్ళ కోళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినా ఏమో. వీళ్ళ కోళ్ళకి అగ్గిదలుగా ఆడవిల్ల కదా చాపించినట్టు గట్ల చాపిస్తున్నావు ముసలోడా. మనుషులం మనకే కొన్ని తెలుస్తలేవు, గా కోళ్ళకేం తెలుసని ఎండగడుతున్నావు చెప్పు. ఇంకోసారి ఎవరిని కోళ్ళన్నా ఇల్లు అడుగు పెట్టినాయి అనుకో, మొగోడైతే జుట్టుకు చెప్పులు కడతాం, ఆడిదైతే చిక కవిరిస్తా. కొద్దిగానే సిగ్గుచర ఉన్నదా? ఎన్ని తిడతాడో కూడా ఎవరు సప్పుడు చేస్తాడు వీళ్ళ బతుకులలో మనుగొట్ట. కొద్దిగా ఇజ్జతున్న బాడుకోవాలి అయితే మాట్లాడాలి. అగో ముసలాన్ని బల్పు చూడరా, వాడు ఏమైనా తిడతాను చూడ, ఎట్లా తిడతానో చూడరా. నిన్న తిడతాడు మామా. ఎల్లికి మళ్ళీ పుట్టించినట్టు ఆ ముసలోడు ఎవరినో తిట్టుకుంటున్నాడు, మీకేంది ఊక రాదురే? ఈ కుక్క పాడుగా నవ్వు చూడు. మా సేర్లకు మేము రాకుంటే వాడు కుక్కను ఎట్లా ఎగబెట్టిండో చూడు. చీకట్ల బోకట్ల ఇటు మొక్కన రాకుంటే ఒక్కటే మరుగుడు. ఇల్లు చుట్టూరెంగా కుక్కలు, కోళ్ళు, బర్రెలు, గొర్రెలు, దుజ్జలు, దున్నపోతులు అన్ని నిద్ర లేకుండా ఏమి లేకుండా ఈ కుక్కలు పాడైపోను, వీళ్ళు కోళ్ళు పాడైపోను. షీషి పోయిన జన్మల గయ్యాలత్తా కావచ్చు ముసలోడా. పిత్తడంత ముచ్చటకు గంపడంత లొల్లు పెట్టుకున్నాడు అవసరమా ముసలోడా? ఆగరాజరా. అరే ముసలోడా నువ్వేమైనా తిడతాను బర్రె సప్పలోడా, నేను ఎవరిని తిట్టుకుంటే నీకెందుకురా? నా చేనులకు వచ్చిన కోళ్ళని తిట్టుకుంటానా? నన్ను చూసి మొరిగా కుక్కని తిట్టుకుంటానా? నా చేనులకు వచ్చి మేసిన బర్రెలు, గొర్రెలు తిట్టుకుంటానా? నీకేమో తండ్రి బర్రె సప్పలోడా పంది బర్రెలు కుక్కలు నాయర్ వాటిని ఎందుకు తిడతావు? వట్టే తిడతానా? బరాబరి తిడతా, చెప్పులు మెడకెత్తా. మళ్ళీ ఇంకా నాకే చెప్తాను వేదరా అల్కదా కూడా. అరే ఇల్లు పక్క ఇల్లు అన్నప్పుడు ఒకరింటికి వాళ్ళు ఇంకో ఇంటికి పోవానే? నువ్వైనా జర ఓపిక పట్టరా? అదే అన్నా మా ముసలోడే అంటే నువ్వు అంతకంటే అట్టే ఉన్నట్టున్నావు. నీ బర్రెలు, గొర్రెలు, మేకలు గిట్లా నా చేనులకు ఎందుకు వస్తారా? నీ కోళ్ళు ఎందుకు వస్తారా? బట్టే చెప్పులు మెడకెత్తా, అడ్డంగా నరుకుతా, పేగులు తీసి మెడలేసుకుంటా, లాగుల తొండలు దొరికితా, గుడ్డలు కూడా తీసుకుంటా కొడతా, పిర్రల మీద కర్రు కాల్చి వాతలు పెడతా. కొడుకు ఏమనుకుంటావురా? నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వు బయటికి రాను. ఏం బిక్తావురా? రారా బయటకు రా. ఏం బిక్తావురా నువ్వు? రా. మీ పంచాయతీని పాతర పెట్ట ముసలోడా. కోళ్ళు చేయబట్టి కొట్టుకుంటారా ఏందే? మంది చూస్తే ముఖం మీద ఉంచుతారు. అరే బర్రె సప్పలోడా, నీ జీవాలు నా చెలకలకు ఎందుకు వస్తాయిరా? రాకుంటే అంత ఇజ్జత్ గా నువ్వైతే నువ్వు రాకుంటే కాపాడుకో, నీ ఇంట్లోకి వచ్చేసుకో. బరాబరి వస్తుంది అంతా. చాలా అడుగు పెడతావా? అరే పోను, నీ పోనురా. నువ్వు నీ రానియా కూడా చూసుకో. ఎక్కువ తక్కువ మాట్లాడు ముసలోడా, నువ్వు బాగా మాట్లాడతావు. నీ పిల్లల కాళ్ళ బాగా నా కాళ్ళు చెప్తాను కదా. నీ కదా ఓ పోలగాళ్ళు మా ముసలో నాగబట్టండి రా. ఈ ముసలోడు పాడైపోను. నువ్వన్నా ఆగరాదే జరా. వీడు ముసలోడు అనుకుంటాను, వీడు బాగా ఎగురుతాను. వీడు రేపు పొద్దుగా చెప్తాను సంగతి. అరే ఈ బర్రె సప్పలోడా పోతానవు కదరా. నువ్వు మొగోడు అయితే, మూతి మీద మీస ఉన్నోడు అయితే రారా, ఇట్లా రారా. రేపు పొద్దుగాల 1,00,000 రూపాయలు తవనా తెచ్చి మాట్లాడకపోయినావు అనుకో,
నీ గుద్దుకు గుడపిత్తు పడినాడు వాళ్ళగా ఇడ్చి పెట్టారా వాడి సంగతి చూస్తా నీ దొంగ రారా చూసుకుందా. ఇచ్చినవుతి 1,00,000 రూపాయల జమానతు. పొట్ట తిరిగితే పైసా పొట్ట రాలేది, నువ్వు 1,00,000 రూపాయల జమానతు ఇచ్చి పంచాయతీ చేసుకుంటావు ముసలడా. గాలికి పోయే కంపల్ని గోసి తలిగించుకుంటావు, అవసరమానే నీకు? అరే వాడే ఊళ్ళే బర్ర జాతాడు, గొర్రె జాతాడు, కుక్కలను జాతాడు, కోళ్ళని జాతాడు. ఇక ఊళ్ళో ఎవరు జాగ్రత్త వీడే సాస్తాడు అన్నీ. మరి సాదిరోడు మంది జాగ్రత్తలో పోకుండా కాపాడుకోడా వీని బర్రె సప్ప. నీ జాగలకు జీవాలు వచ్చినాయని పంచాయతీ కొలుసుకున్నట్టు లేదు ముసలోడు. అన్నకే అవన్నీ ఎట్లున్నాయని కళ్ళమంటతనంతో పంచాయతీ కొలుసుకున్నట్టున్నది. మరి ఊళ్ళో అన్ని వానికే ఉంటాయా? అయినా నువ్వేందా నాకు బాగా ఎగురాలు చెప్తావు. నీ వార్తలు నువ్వు చదువుకో. రేపు పొద్దుగా వాని మీద 1,00,000 రూపాయలు జమానత్ ఇచ్చి పంచాయతీ చేయకపోతే ఇడిచిపెడతానా? బుజ్జి పది కొడుకా నువ్వు అయితే ఊళ్ళకి రా, నీ సంగతి ఏందో చెప్తా మంచిగా నిమ్మలంగా. కోళ్ళు కుక్కల కోసం ఇటువంటి లొల్లులు పంచాయతీలన్నీ ఊళ్ళలో కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ పట్నంలో IAS IPS క్వార్టర్లలో ఉండే నితికా సింగ్ అనే IRS అధికారి పెంపుడు కుక్క మా ఇంటి ముంగట ఇష్యూ వచ్చిందని సుతన్ అనే IFS అధికారి లొల్లి పెట్టుకున్నాడు. ఆఖరికి ఈ లొల్లి స్టేషన్లో కేసు పెట్టుకునేదాకా పోయింది. మూగజీవులను పెంచుకునుడు మీద చాలా మందికి శ్రద్ధ ఉంటది కానీ అవి తప్పిపోయి కూడా పక్క పంటోళ్ళు ఇంటికి పోతే మాత్రం అసలుకే ఒప్పుకోరు కొంతమంది. కానీ ఏకంగా పెద్ద కొలువులు చేసేటోళ్ళు పోలీస్ స్టేషన్ దాకా పోయినరంటే బాలే చిత్రంగానే ఉన్నది పోండ్రి ముచ్చట. సర్కార్కు వచ్చే ఆమ్దాని తక్కువ పడి కష్టాలున్న ప్రతిసారి సర్కార్ని ఆదుకునేటోళ్ళు మందుబాబులేనోళ్ళా. వాళ్ళు ఒళ్ళు గుళ్ళైతున్నా, కాజాలు ఖరాబ్ అవుతున్నా సర్కారు గల్లెపెట్ట గలగలలాడాలని అసలుకే వెనకకి దగ్గారు. అందుకే సర్కారు కూడా మందుబాబుల మీద చాలా ఆశలు పెట్టుకున్నది. ఈ 7 బడ్జెట్లో కూడా ఏ శాఖతోటి రాని ఆమ్దాని ఎక్సైజ్ శాఖతోటి వస్తుందని అంచనా వేసింది. కానీ గీడో ఊరోళ్ళు సర్కారు ఆశల మీద నీళ్లు జల్లే పని ముంగటేసుకున్నారు. మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏందో మీరే చూడుండ్రోలా. ఇక వీళ్ళ నినాదాలు వినంగానే మీకు ముచ్చటేందో సమజయ్యే ఉంటది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండలం వేంపల్లూళ్ళే మద్యపానం నిషేధిస్తున్నట్టు గ్రామ సభల ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు. అటెంక ఊళ్ళో ఎవ్వరు కూడా బెల్ట్ షాపులు నడిపియద్దు, మన గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా మార్చాలని మహిళలంతా కలిసి ఊరంతా ర్యాలీ తీసిండ్రు. ఇప్పటిసంది ఊళ్ళెవలన్నా మందమ్మితే 50,000 రూపాయల జుర్మానా, తాగినోళ్లకు 10,000 రూపాయల జుర్మానా ఇస్తామని వార్నింగ్ ఇచ్చిండ్రు. మన ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో అవి బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ర్యాలీ పెద్ద ఎత్తున పబ్లిక్ తోని పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నాం. అదేవిధంగా షాప్కి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అమ్మిన వానికి 50,000, తాగిన వానికి 10,000 రూపాయలు జరిమానా చేస్తామని మన జీపీ ఆఫీస్ లో నుంచి తీర్మానం చేయడం జరిగింది. సూపర్ పోన్రి, మంచి నిర్ణయమే తీసుకున్నారు ఈ ఊరోళ్ళు. సర్కార్ అధికారులు చేయాల్సిన పనిని వాళ్లే స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. పానాలు కాపాడే మందు గోళీలు దొరికే దుకాన్లు 4 ఊళ్ళకి ఒక్కటి కూడా ఉండే గాని మంది పానాల నాగం పట్టించే బెల్ట్ దుకాన్లు మాత్రం వాడకో 4 ఉంటున్నాయి ఇయ్యల్ల రేపు. ఇగట్టు బెల్ట్ దుకాన్లో బెండి తీయాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టిలేనట్టు చేసేటాళ్లకు ఊళ్ళల్లా మందు ఏరులై పారుతున్నది. ఏ వాడకపోయినా మందు అల్కగానే దొరుకుతుండేటాళ్లకు పడుసు పోరగాళ్ల కాన్నుంచి ముసలోళ్ళ దాకా పొద్దుగాల లేచిన కాన్నుంచి సురువు ఎత్తే తాగుడే లోకంగా బతుకుతున్నారు. గందుకే అక్కడి జనాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిగా పబ్లిక్ సర్కార్ ఎట్లాగూ బెల్ట్ దుకాన్లు బంద్ పెట్టించేటట్టు లేదు కాబట్టి మీరే మీ ఊళ్ళల్లో ఇసొంటి నిర్ణయం తీసుకోండ్రి. మీ ప్రజలను మందు మహమ్మారి నుంచి కాపాడుకోండ్రి, సరేనా? పబ్లిక్ పనులు అల్కగా కావాలి. ఆఫీసుల చుట్టూ గింత సుతం తిరిగే పని లేకుండా నిమ్మలంగా పనులు చేసిన దానికి ప్రతిఫలం తీసుకోవాలని తాపత్రయపడుతున్నా కొత్తగా కొలువులకెక్కిన ఆఫీసర్ను ఏసీ పొల్లు పగబట్టినట్టే చేసిండ్రోలా. కనీసం ప్రొబేషనరీ టైం సుతం కాలేదని గింత సుతం జాలి చూపించకుండా ఎంత ఆగం చేసిండ్రో చూడుండ్రోల్లా ఆఫీసర్ను. అరే ఇంత పని అయిపాయే పాపం. సారు పబ్లిక్ కు సర్వీస్ ఇయ్యకుండా చేసిండ్రు కదా ఏసీ వాళ్ళు. తొలసూరు పోస్టింగ్ లోనే పోస్ట్ ఊస్ట్ అయ్యే పని చేసిండ్రు. ప్రొబేషనరీ టైం గడవక ముందే గేట్లు దాటి గెట్ అవుట్ అన్నంత పని చేసిండ్రు కదా. అసలు ముచ్చట ఏందంటే ఇగో ఈడ ఏం తెలియని ఎర్రిపప్ప లెక్క కానొస్తున్న మూతవారి పేరు నుసుం సుధాకర్ రెడ్డి. హుజురాబాద్ మున్సిపాలిటీ ఆఫీస్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉత్తుత్త సేవలు ఇచ్చుకుంటూ
తీసుకుంటా లంచాల సేవలో మునిగి తేలుతున్నాడట. మొన్నట్ల గట్టిన ఒక మోరి పనికి బిల్లిచ్చేతందుకు కాంట్రాక్టర్ ను 50,000 కట్నం చదివించుకోవాలని హుకుం జారీ చేసిండట. ఉత్తగ చేయాల్సిన పనికి ఉత్తగా 50,000 ఎట్టుడెందుకని ఏసీ బొల్లకు మద్దలా పంపితే ఇయాళ్ళ దిగిండ్రు వాళ్ళు. డిపో క్రాస్ కాడ 50,000 కట్ట జోబుల పెట్టుకుంటా అంటే లట్టుకున్న పట్టుకున్నారు. ఇక కెమికల్ నీళ్లలో చేతులు గడిగిపిస్తే కాకబండారం బయటపడ్డది. తీసుకుపోయి కోర్టుకు అప్పయి చెప్పిండ్రు. అటెంకా కటకటాల పాలవుడే ఆలస్యం ఉన్నది గాని ఇసొంటి లంచగొండులు జనాలల్ల తిరిగితే ఎంత పర్షాన్ ఉంటది చెప్పుండ్రి. సుధాకర్ రెడ్డి మీద ఇప్పటికే ఇసొంటి లంచాల ముద్రలు బగ్గనే ఉన్నాయట. ఈ మూతవారి కొలువులకెక్కిన తొలుసూరు ఏడాదిలోనే ఇంత చేసిండంటే ఇంకా రేపు రేపు ఇంకెంత చేసునో. పబ్లిక్ రక్తాన్ని జలగలెక్కనే పీర్చటోడు కావచ్చు. జనాలు ఇట్లనే ఎవలన్నా లంచాల మాటెత్తితే ఏసీ బొల్లకు అప్పయ్యెప్పుండ్రి, మీ పైసలు కాపాడుకోండ్రి, సరేనా? హుజరాబాద్ మున్సిపాలిటీలో ఎన్ సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఇతన్ని ట్రాప్ చేయడం 50,000 రూపాయలు లంచం తీసుకోగా ట్రాప్ చేయడం జరిగింది. హుజరాబాద్ లిమిట్స్ లో కాంట్రాక్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను ఒక డ్రైనేజ్ వర్క్ చేశాడు. డిసెంబర్లో స్టార్ట్ చేసి జనవరిలో కంప్లీట్ చేశాడు. ఆ డ్రైనేజ్ వర్క్ ఒక ఎంబీ రికార్డ్ చేసి బీకి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం డిమాండ్ చేయడానికి ఆ లంచం ఇవ్వలేక అతను మా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసుకొని ఈరోజు వచ్చి ఆఫీస్లో ట్రాప్ చేయడం జరిగింది. టోటల్ 50,000 రూపాయలు అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగిందండి. ఏది పిరమైతుందో అది తప్పకుండా కల్తీ అవుతుందోలా. కల్తీ ఒక్కటే కాదు, వస్తువుని బట్టి నకిలీ పుట్టిస్తారు, డూప్లికేట్లు తయారు చేస్తారు, మసి ఊసి మారేడుకాయ చేస్తారు. బియ్యంల రాళ్ళు, పెట్రోల నీళ్లు, బంగారంల ఇత్తడి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓడివది ముచ్చట. ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరిగింది కదా, అందుకే దాన్ని క్యాచ్ చేసుకునే పనిలో పడ్డారు కొందరు. చూడండి, గీడో మోతవరి గ్యాస్ సిలిండర్ల గ్యాస్ కి బదులు ఏం నింపుతాండో. ఎవ్వరు చూస్తలేరు కానీ ఏ కాక నీళ్ళు ఎక్కువైనా మంచిదే గాని గ్యాస్ తక్కువ అయ్యేటట్టు చూసుకో. చారాన ఖర్చుకు బారాన లాభం తీయాలి. గట్ల వాహ్ మస్తు కలుపుతాండుల్లో కాక. మందుల నీళ్లు కలిపే అలవాటు బగ్గున్నట్టున్నది కదా. ముద్దుగా కుర్చీలో కూసోని గ్యాస్ బుడ్డి ముంగట పెట్టుకొని బాకెట్ల గిలాసం ఉంచుకుంటా ఎంత పొందిగ్గా నీళ్లు నింపుతాండో చూడుండ్రి. ఊపి కుదిచ్చి పోతున్నాడు కదా. మళ్ళా దొంగకోళ్ళు పట్టేటోన్ లెక్కనే అటు ఇటు నాసు పెట్టి చూసుకుంటా ఎవలన్నా పసిగడతాండ్రా అనేది పదే పదే చూసుకుంటా గ్యాస్ బుడ్డిల నీళ్లు నింపుతున్నాడు పోన్రి. దినాం గిట్లా ఎన్ని సిలిండర్ బుడ్లు నీళ్లతోటి నింపి మందిని ముంచుతున్నాడో ఈ మోతవారి. అదును చూసి ఎవరో కిటికీలకెళ్లి వీడియో తీసి సోషల్ మీడియాలు ఇచ్చేటాళ్లకు మస్తు వైరల్ అయితా అంటే కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు రాస్తున్నారు కింద. లక్నో పట్నంలోనట గిది. నీళ్లు నింపుతున్నోడు యువలో కూడా కాదు, గ్యాస్ డెలివరీ చేసేటోడే ఉన్నట్టున్నాడు. ఆ డ్రెస్సు ఆ వాలకం చూస్తా అంటే. అయినా అట్టప్పుడే గ్యాస్ సిలిండర్లలో నీళ్లు నింపుతారు కొందరు కక్కుర్తిగాళ్ళు. ఇక ఇప్పుడు బొచ్చ డిమాండ్ ఉన్నది కాబట్టి ఊకుంటారా తాతలు? హుషారు పిట్టెలాయే, కల్తీ చెయ్య తప్పించిపోతుంటారు గిట్లా. మరి దీని మీద అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే గాని చూస్తాండ్రు కదా పబ్లిక్. వస్తువు పిరమైనా తిప్పలే ఉన్నది, వస్తువుకు డిమాండ్ పెరిగినా తిప్పలే ఉన్నది. కాబట్టి గిసొంటి మోసాల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మా జోర్దార్ వార్తల తరపున కోరుతున్నామిగా. ఈ నడుమ పులులు ఊళ్ళలోకి వస్తున్నాయన్న వార్తలు బగ్గనే చూస్తున్నాం. ఇగో కొన్ని జాగలలోనైతే ఆవులను లాగదూడలను తింటున్నాయన్న ముచ్చట్లు సుతం వింటూనే ఉన్నాం. ఇక సీసీ కెమెరాలు ఉన్న కాడ ఇసొంటి జరిగితే ఎట్లాంటి అనేది తెలుస్తున్నది. ఇక అట్లనే అడవులల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు కెమెరాలు పెడితే అడవి జంతువులు ఏం చేస్తున్నాయి అనేది కూడా తెలుస్తున్నది. సరే గాని ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అంటారా? పాపమొల్లా గీడో 2 పులులు కొట్లాడితే ఓ పులి మస్తు అవస్థ పడితే ఏం చేసిండ్రో చూడుండ్రి. పాపం ఇడ సోయి లేకుండా వండుకున్న పులేనుల్లా గాయపడ్డది. మరి వీటికి ఏమనిపించిందో ఏందో తెలియదు గాని 2 పులులు కొట్లాడినాయట. ఇక 2 బలం కల్లేయే గాని పాపం ఈ పులి జరంతా నాదానున్నట్టున్నది. ఇంకో పులి సిరిన పంజా దెబ్బకు అడ్డం పడ్డది. దెబ్బలు గట్టిగా దాకేటాళ్లకు నొప్పితోని మస్తు విలవిలలాడుతుందట. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో జరిగింది ఇట్లా. ఇక ఈ ముచ్చట తెలవంగానే అక్కడ వెటర్నరీ వైద్యులు ఆ పులికి మత్తు మంది ఇచ్చి చికిత్స చేసిండ్రు. ఇక ఈ పులి పూర్తిగా కోలుకున్నాకనే అడవిలో కిడిచిపెట్టాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారట. ఇక దీనికి చికిత్స చేస్తుంటే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పులికి మత్తు మంది ఇచ్చిండ్రు కాబట్టి ధైర్యంగా దాని చుట్టూ గంతమంది ఉండి చికిత్స చేయగలుగుతున్నారు గాని లేకుంటేనా ఒకటే పారి గాన్రిస్తే ఎటోళ్ళట్టు ఉరుకుదురని కామెంట్లు చేస్తుంటే ఉరుకుదురని కొందరు కామెంట్ చేస్తే అడవిల రాజు లెక్క బతికే పులికి గింత కష్టం వచ్చిందని ఇంకొందరు అంటున్నారు. ఇక ఆ పులి తొందరగా కోలుకొని ఎప్పట్లెక్కనే రాజసంగా తిరగాలని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి.
అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.